సో 22కి ఎంతమంది మనకు హోమ్ ఓటింగ్ కింద ఆప్షన్ ఇచ్చారో మన ఎగ్జాక్ట్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న ఫిగర్స్ ప్రకారం ప్రస్తుతం అయితే 7 lakh అరౌండ్ 2,12,000 18+ ఓటర్స్, తర్వాత 5,30,000 మనకు ఈడబ్ల్యూడి ఓటర్స్ ఉన్నారు. కాబట్టి దాంట్లో నుంచి ఎంతమంది హోమ్ ఓటింగ్కి ఆప్షన్ ఇస్తారు 22nd ఎగ్జాక్ట్ నెంబర్ మనకు తెలుస్తుంది. రేపు ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీల్ ఆల్సో టెల్ యూ, అంటే మనకు ఫిగర్స్ వచ్చిన తర్వాత దట్ ఎంతమంది ఫామ్స్ ఇచ్చాము, ఎంతమంది ఆప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ మనకు ఫామ్స్లో ఆప్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కోసం ఒక ప్రోగ్రామ్ తయారు చేసేసి పోలింగ్ టీం వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సో ఈ కేటగిరీ వాళ్ళని అందరినీ మనం అబ్సెంటీ ఓటర్స్ అంటాము. మన బై సెకండ్ అవర్ బికాజ్ వాట్ హ్యాపెన్ ద 29th ఫైనల్ లిస్ట్ తయారు చేసిన తర్వాత మళ్ళీ ఓటింగ్ మషీన్ మీద ఏం బ్యాలెట్ పేపర్ వేసుకోవాలి ఆ కరెక్ట్ ప్రింట్ చేయడం జరుగుతుంది. తర్వాత పోస్టల్ బ్యాలెట్ కోసం కూడా ప్రింటింగ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రింటింగ్ అంతా 30th లేదా 1st వరకు పోస్టల్ బ్యాలెట్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాలెట్స్ ఫర్ మషీన్స్ రెడీ అవుతాయి. 30th వరకు మనం ప్లాన్ చేస్తున్నాము. ఆ రెడీ అయిన తర్వాత మషీన్ కమిషనింగ్ ఇవన్నీ జరుగుతుంది. బట్ బై 1st వీ విల్ హ్యావ్ పోస్టల్ బ్యాలెట్ ఇన్ అవర్ హ్యాండ్. సో 2nd నుంచి అబ్సెంటీ ఓటర్ 2nd నుంచి 10th వరకు జిల్లాల్లో వాళ్ళ పరిస్థితిని చూసుకొని ఫ్రమ్ 2nd ఆన్వర్డ్స్ టు 10th ఆన్వర్డ్స్ ఈ అబ్సెంటీ ఓటర్స్కి డైలీ ప్లాన్ తయారు చేసేసి పోలింగ్ టీమ్స్ వెళ్ళి ఇంటిలో హోమ్ ఓటింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత పోలింగ్ పర్సనల్కి కూడా, అంటే ఆల్ దోస్ పీపుల్ మనకు సుమారుగా 3 లక్షల మంది పోలింగ్ డ్యూటీకి వస్తారు. ఆ పోలింగ్ డ్యూటీకి వచ్చిన వాళ్ళందరికీ మనకు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ ఇవ్వాలి. సో వాళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అందరికీ Form 12 కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కోసం పోస్టల్ బ్యాలెట్స్ తయారు చేసేసి అన్ని వాళ్ళ సంబంధించి ఆరోగ్య పంపిస్తారు. అండ్ దెన్ ఈ ఫెసిలిటేషన్ సెంటర్లో ప్రతి రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ ఆఫీస్లో లేకపోతే ఒక సమ్ కన్వీనియంట్ ఆఫీస్లో దే విల్ అరేంజ్ ఏ ఫెసిలిటేషన్ సెంటర్. ఆ ఫెసిలిటేషన్ సెంటర్ నథింగ్ బట్ ఏ పోలింగ్ బూత్ లాంటివి ఉంటుంది, వేర్ దీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ ఆర్ గోయింగ్ ఫర్ పోలింగ్ డ్యూటీ అక్కడ వచ్చేసి పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళు ఓట్ కాస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈసారి నోబడీ విల్ బి గివన్ బై పోస్ట్ ఓన్లీ సర్వీస్ ఎలక్టర్స్కి వెళ్తుంది. ఆ సర్వీస్ ఎలక్టర్స్ మనకు 67,000 ఉన్నారు. సో వీళ్ళు వేరే వేరే ప్రాంతాల్లో ఇండియాలో ఉంటారు కాబట్టి ఓన్లీ దోస్ పీపుల్ విల్ గెట్ బై పోస్ట్. అది కూడా ఇప్పుడు ETPBMS ద్వారా ఆన్లైన్ వెళ్తుంది. బట్ ఎవ్రీబడి ఎల్స్ ఆల్దో మనం పోస్టల్ బ్యాలెట్ అంటాము, కానీ ఎవరు పోస్ట్ ద్వారా ఓట్ చేయరు. దే విల్ పోలింగ్లో ఉన్న డ్యూటీ పర్సన్స్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటింగ్ చేస్తారు. అది 5th నుంచి 10th వరకు మన జిల్లాల్లో ప్లాన్ చేసుకుంటారు. కొన్ని జిల్లాలు ముందు చేస్తారు, కొన్ని జిల్లాల తర్వాత చేయొచ్చు. దెన్ ఈ అగైన్ సమ్ ఆఫ్ దీస్ పీపుల్ అపార్ట్ ఫ్రమ్ పోలింగ్ డ్యూటీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఈ బస్ డ్రైవర్స్, క్లీనర్స్, అటెండెంట్స్, వీడియోగ్రాఫర్స్, మన ప్రతి టీంలో వీడియోగ్రాఫర్స్ ఉంటారు. సో వీళ్ళకి కూడా 5th నుంచి 10th వరకు వాళ్ళకి కూడా పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. బికాస్ దే విల్ ఆల్సో బీన్ డ్యూటీ, ఆల్దో దే ఆర్ నాట్ ఎంప్లాయీస్, బట్ ఎలక్షన్ డ్యూటీలో ఉంటారు. ఆ రోజు వీడియోగ్రాఫర్ ఉంటారు, అన్ని చోట్ల వెళ్ళి వీడియోగ్రఫీ చేస్తారు. సో వాళ్ళకి కూడా 5th to 10th వరకు ఇదే ఫెసిలిటేషన్ సెంటర్లోనే పోలింగ్ చేయడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉంటారు. దాంట్లో కొంతమంది మన పత్రికా మిత్రులు కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం కూడా సెపరేట్గా పోస్టల్ ఓటింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దే విల్ ఆల్సో టెంటేటివ్గా 5th నుంచి 10th లోపల ఈ అంతా ప్రాసెస్ పూర్తి చేయడం జరుగుతుంది. సో ఈ షెడ్యూల్ కొన్ని జిల్లాల్లో పైకి కింద ఉండొచ్చు, బట్ బై 10th ఆల్ దీస్ పోస్టల్ బ్యాలెటింగ్ ప్రాసెస్ విల్ బీ ఓవర్ ఇన్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్. నౌ మనకు ఇప్పుడు ఈరోజు ఉన్న ఫిగర్స్ ప్రకారం మొత్తం రిక్వైర్మెంట్ ఆఫ్ పోలింగ్ పర్సన్ ఈజ్ 5,26,000. అంటే మన స్టేట్లో 5,26,000 పీపుల్ వుడ్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పోలింగ్ ప్రాసెస్, విచ్ ఇన్క్లూడ్స్ పోలింగ్ డ్యూటీలో ఉన్న వాళ్ళు 3,30,000 మంది ఉంటారు. తర్వాత ఈ మైక్రో అబ్జర్వర్స్, BLOలు, పోలీస్ కింద 1,14,000 మంది ఉంటారు. సో
టెంటేటివ్ ఫిగర్ ఇస్ 5,26,000. కానీ దీంట్లో వీ హ్యావ్ నాట్ యాడెడ్, ఇప్పుడు మన రాష్ట్రానికి 300 కంపెనీస్ వస్తాయి బయట నుంచి సిపిఎంఎఫ్, దాంట్లో 100 కంపెనీస్ ఆల్రెడీ వచ్చినాయి. సో ఈ 300 కంపెనీస్ కలిస్తే మళ్ళీ సుమారుగా 25,000 వీళ్ళు కూడా ఉంటారు. ప్రతి కంపెనీలో 80 to 90 పీపుల్ వుడ్ బి దేర్. సో సుమారుగా 25,000 దీస్ పీపుల్ వుడ్ బి దేర్. సో ఆల్మోస్ట్ 5.5 lakh పీపుల్ వుడ్ బి ఆన్ పోల్ డ్యూటీ ఆన్ ద డే ఆఫ్ పోల్ ఆన్ 13th of May. క్రిటికల్ పోలింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్సర్సైజ్ లాస్ట్ టైం మనం పూర్తి చేయలేదు, బట్ దిస్ టైమ్ నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎక్సర్సైజ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పూర్తి చేయడం జరిగింది. మనకు ఉన్న 46,000 పోలింగ్ స్టేషన్లో 12,459 పోలింగ్ స్టేషన్స్ని జిల్లాల్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ కింద గుర్తించడం జరిగింది. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో మనం స్పెషల్ అరేంజ్మెంట్స్ ఏం చేస్తామంటే అక్కడ దే విల్ బి వెబ్ కాస్టింగ్ ఫస్ట్, అంటే కెమెరా పెట్టేసి దీనికి సంబంధించి డైరెక్ట్ రిలే డిస్ట్రిక్ట్ కంట్రోల్ సెంటర్లో ఉంటుంది, తర్వాత స్టేట్ కంట్రోల్ సెంటర్లో ఉంటుంది సిఇఓ ఆఫీస్లో, అండ్ మన కమిషన్ ఈసీఐ కంట్రోల్ రూమ్కి కూడా ఆ ఫీడ్ వెళ్తుంది. ఈసారి మనం ఏం చేస్తున్నామంటే ఇన్స్టెడ్ ఆఫ్ 1 కెమెరా వీఆర్ పుట్టింగ్ 2 కెమెరాస్. అంటే జనరల్గా మనము వెబ్ కాస్టింగ్లో ఓన్లీ రూమ్ లోపల ఉన్న మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ని క్యాచ్ చేయడం కోసం ఒక కెమెరా పెట్టడం జరుగుతుంది. ఈసారి వాట్ వీ హ్యావ్ డన్, కమిషన్ హ్యాస్ సెడ్ దట్ వీ హ్యావ్ నాట్ ఓన్లీ లోపల ఏం జరుగుతుంది బట్ బయట క్యూలో ఏం జరుగుతుంది, తర్వాత పక్క ఏరియాలో ఏం జరుగుతుంది అది కూడా క్యాచ్ చేసి మనం చూడాలి. కాబట్టి 2 కెమెరాస్ ప్రతి క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో 2 కెమెరాస్, ఒకటి పోలింగ్ ప్రాసెస్ లోపల రూమ్లో, రెండవది బయట క్యూ లైన్లో ఏం నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా లాస్ట్ టైం కూడా కంప్లైంట్స్ వచ్చినాయి 5 o'clock అంటే పోల్ ఎండ్ టైం 6 o'clock, 6 o'clock తర్వాత వచ్చి కొంతమంది ఓట్ చేయడానికి ప్రయత్నాలు చేశారు, గొడవలు కూడా జరిగినాయి. సో కాబట్టి కంటిన్యూస్గా మనము కెమెరా ద్వారా ఈ పరిస్థితి చూసుకుంటే ఈ తప్పులు చేయడానికి అవకాశం ఏమి ఉండదు. సో అవుట్ సైడ్ ఏరియా, క్యూ, పక్కన ఉన్న ఏరియా, లోపల రూమ్ అంతా మనం వెబ్ కాస్టింగ్ ద్వారా కంట్రోల్ రూమ్లో చూసుకోవచ్చు. దీంతో పాటు ఈసారి సిన్స్ మన స్టేట్ నుంచి కంప్లైంట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వెబ్ కాస్టింగ్ కొంత ఎక్కువ లెవెల్లో మేము యూజ్ చేస్తున్నాము. సో అవుట్ ఆఫ్ 46,000 పోలింగ్ స్టేషన్ ఇప్పుడు దాకా మనము ఐడెంటిఫై చేసి 30,000 పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ పెట్టడం జరుగుతుంది. తర్వాత ఫ్యూచర్లో అది ఇంక్రీజ్ కూడా కావచ్చు, బికాస్ నౌ ఈ 12,459 పోలింగ్ స్టేషన్ మనం క్రిటికల్గా ఐడెంటిఫై చేసాము. ఇది మన ఆఫీసర్స్ అంటే సెక్టర్ ఆఫీసర్, సెక్టర్ పోలీస్ ఆఫీసర్, కలెక్టర్ వాళ్ళు, ఎస్పీ వాళ్ళు కూర్చొని తయారు చేసిన నంబరు. కానీ ఇంకా దీంట్లో క్యాండిడేట్ ఒకసారి వచ్చిన తర్వాత క్యాండిడేట్ వరీ లిస్ట్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి క్యాండిడేట్ నామినేట్ అయిన తర్వాత హీ మైట్ బీ హ్యావింగ్ హిజ్ ఓన్ డౌట్స్, వాళ్ళ సొంత డౌట్స్ ఉంటాయి కి ఫలానా పోలింగ్ స్టేషన్లో ఏదో ఆయనకి డౌట్ ఉంది,